జావలాగా కాచిన దాన్ని తీసుకుని దానికి మజ్జిగ కానీ ఇంత పెరుగు కానీ కలుపుకుంటారనమాట. దాంట్లో అంటే పల్చగా ఉంటుంది, దానికి ఇది కలిపేసరికి ఇంకొంచెం పల్చగా అవుతుంది అనమాట. అది మనం ఇట్లా చేసుకుని ఇందులో మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకొని వేడి చల్లారాక అందులో ఇది కలుపుకొని ఇలాంటి నూకల జావని ఇంకే ఆహారం తీసుకోకుండా, పూర్వం రోజుల్లో అయితే మరి ఇందులో కొంచెం ఉప్పు వేసేవారు, ఎందుకంటే చప్పగా ఉంటే తాగరు కాబట్టి. అది మీరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోవచ్చు, లేదా ఒట్టిగా తాగినా కమ్మగా ఉంటుంది. పెరుగు కలిపేసరికి నూకల జావ కమ్మగా ఉంటుంది అనమాట, అట్లాగా తాగొచ్చు అనమాట. ఉప్పు వేసేసరికి ఇంకా చాలా చప్పదనం పోయి చాలా కమ్మగా అనిపిస్తుంది నూకల జావ. అలాంటి నూకల జావ చల్లారిన తర్వాత పెరుగు కలుపుకొని లేకపోతే మజ్జిగ కలుపుకొని ఒక 1/2 లీటరు 1 లీటర్ కానీ మనకు కావాల్సినట్టు ఒక బౌల్ భోజనం లాగానే దాన్నే తీసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు చప్పరిస్తూ